మిత్రులందరికీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి స్వాగతం. ఈరోజు జూన్ 4వ తారీఖు బుధవారం. ముందుగా సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆయిల్, గ్యాస్, మెటల్స్, ఎనర్జీలో ఈరోజు స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, అఫ్కోర్స్ కొద్దిగా ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. మొత్తం మీద 60% పైన ఇండిసెస్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. ఇక అడ్వాన్స్ డిక్లైన్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ 10-10:30 దాకా చాలా సైడ్ వేస్ ఉంది. దాని తర్వాత అడ్వాన్స్ సంఖ్య అనేది స్లోగా పెరుగుతూ వెళ్ళింది. ఎండ్ ఆఫ్ ద డే మనం అబ్జర్వ్ చేసినట్టయితే 317 కంపెనీలు పైకి వెళుతూ ఉండగా 184 కంపెనీలు కిందకి అనేది వెళుతూ ఉన్నాయి. మొత్తం మీద ప్రస్తుతం నిన్నటి రోజునేమో బేరిష్ సెంటిమెంట్ అనిపించింది. అగైన్ ఈ రోజు ఏంటంటే కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఈ యొక్క అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ ద్వారా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ లిస్ట్ అయిన కంపెనీలు ఉన్నాయి కదా, అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కెపాసిటీని ఎక్స్పాన్షన్ చేయకుండా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి దాచిపెడుతున్నారనమాట ఇండైరెక్ట్గా. అది ఓకే. సో ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, సో ప్రస్తుతం ఏంటంటే జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల వీళ్ళు ఏంటంటే ప్రస్తుతం ఎందుకు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయటం అనేది ఒకటి పెట్టుకున్నారు. రెండోది వచ్చేసరికి డిమాండ్ కూడా అన్సర్టైన్గా కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం మీద ఇప్పటికీ 10.67 lakh crore అనేది వీళ్ళు హోల్డ్ చేశారనమాట బ్యాంకుల్లో కానీ క్యాష్లో కానీ. అండ్ దాని తర్వాత హయ్యెస్ట్గా 1.17 lakh crore ఐటీ సెక్టర్ అయితే హోల్డ్ చేస్తూ ఉంది. ఓకే. సో ఏదన్నా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఈ యొక్క అమౌంట్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఎనీహౌ మార్కెట్ ఆప్టిమిజం మీద, అంటే మార్కెట్ పెరుగుతుందా లేకపోతే డిమాండ్ తగ్గుతుందా, ఇటువంటి వాటి మీద కొద్దిగా అన్సర్టైన్గా ఉన్నాయి కంపెనీలు అని చెప్పేసి మనకి హింట్ ఇస్తూ ఉంది. డిఫెన్స్కి సంబంధించిన జిఆర్ఎస్సి, కొచ్చిన్ షిప్ యార్డ్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు మళ్ళీ పెరగడం అనేది జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోయినప్పటికి కూడా ప్రస్తుతం డిఫెన్స్ స్టాక్స్ ఏంటంటే రాడార్లోకి రావడం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే, ప్రాబ్లీ వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తూ ఎక్కువ ఆర్డర్లు అనేది ఇస్తుంది. ఓకే, అఫ్కోర్స్ ఎక్స్పోర్ట్స్ కూడా రైజ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఉద్దేశించి ఏంటంటే ఈ స్టాక్స్ అనేది ప్రస్తుతానికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఇక మకడి భారతీ ఎయిర్టెల్ స్టాక్ను ఉద్దేశించి ఏంటంటే టార్గెట్ అనేది పెంచడం జరిగింది. ఒకవేళ మార్కెట్ అంతా కూడా పాజిటివ్గా ఉంటే ఈ స్టాక్ 2,350 రూపాయల దాకా వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇండియన్ రైల్వేస్ సంబంధించిన స్టాక్స్ ఈరోజు వచ్చేసరికి 5% నుంచి 12% దాకా పెరగడం అనేది జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఫ్రెష్ గవర్నమెంట్ ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి, అట్ ద సేమ్ టైం ఏంటంటే క్యాపెక్స్ పుష్ కూడా జరుగుతుంది కాబట్టి ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2026లో ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఈ స్టాక్స్ అనేది సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, కొన్ని స్టాక్స్కి ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా ఐర్కాన్ ఇంటర్నేషనల్ అనేది మనం తీసుకున్నట్టయితే 1,068 కోట్ల వర్తున్న ఆర్డర్ అనేది రావడం జరిగింది. ఏది ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ నుంచి. రైల్టెల్ కార్పొరేషన్ మనం తీసుకున్నట్టయితే 10 megawatts డేటా సెంటర్ జాయింట్ వెంచర్ అనేది నోయిడా టెక్నో ఎలక్ట్రిక్తో జరుగుతుందన్నమాట. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే రైల్వే స్టాక్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. జిరోకి సంబంధించిన CEO నితిన్ కామత్ గారు ఏమంటున్నారంటే, బ్రోకింగ్ బిజినెస్ అనేది అట్లీస్ట్ 10-20% అనేది డ్రాప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి, అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఏంటంటే జిరోదా ఐపీఓకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రైవేట్గానే ఉంటూ ఆర్గానిక్గా బిజినెస్ని డెవలప్ చేస్తామని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఏంటంటే బ్రోకరేజ్ని పెంచకుండా 10,000 crores రెవెన్యూ అనేది జనరేట్ చేయాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కామత్ గారి అంబిషన్ ఏంటంటే ఈ యొక్క జిరోదా అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాంగ్లోమరేట్గా ఉండాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వీళ్ళు బ్యాంకింగ్ లైసెన్స్ అనేది కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ రిటైల్ లిమిటెడ్ ఈ షేర్ వచ్చేసరికి ఈరోజు 10% దాకా పడిపోవడం అనేది జరిగింది. అయితే 6.2% ఈక్విటీ ఏంటంటే బ్లాక్ డీల్ అనేది జరిగింది. ప్రాబ్లీ ఫ్లిప్కార్ట్ అనేది సెల్ చేసిందని చెప్పేసి ప్రస్తుతం అయితే మనకి అనిపిస్తూ ఉంది. ఎనీహౌ ప్రమోటర్స్ అనేది సెల్ చేస్తూ ఉంటే కూడా న్యాచురల్గానే ప్రైస్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ పబ్లిక్ దాకా వెళితే కూడా వాళ్ళు కూడా కొద్దిగా కాషియస్గా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రస్తుతం ఈ స్టాక్ అనేది కొద్దిగా నెగిటివ్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఎంకే గ్రూప్కి సంబంధించిన మనీష్ సొంతాలియా గారు ఏమంటున్నారంటే, నిఫ్టీ అనేది 25,000 పైకి వెళ్ళడం కష్టం అంటున్నారు. అట్ ద సేమ్ టైం 22,000 కిందకు కూడా వెళ్ళదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక స్ట్రాంగ్ రేంజ్ బౌండ్ ఉంటుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. కోఫోర్జ్ షేర్స్ వచ్చేసరికి 1.5% అనేది పెరగడం అనేది జరిగింది. ప్రస్తుతం ఏంటంటే ఈ స్టాక్ అనేది 1:5 స్ప్లిట్ అయిందన్నమాట. అంటే ఒక్కొక్క షేర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 5 shares అనేది రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ దో బ్రాడర్ మార్కెట్ లైక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ స్ట్రగుల్ అవుతూ ఉండగా నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 మాత్రం మూడో రోజు కూడా ఏంటంటే పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది. ఇక ఆటోమొబైల్కి సంబంధించిన మారుతి సుజుకి షేర్స్ వచ్చేసరికి ఈరోజు కొద్దిగా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళ యొక్క సోలార్ పవర్ కెపాసిటీ అనేది
ఖర్కోడాలో ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ప్రస్తుతం స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. క్యాపిటల్ మార్కెట్స్కి సంబంధించిన మోతీలాల్ ఒస్వాల్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 40 lakh షేర్స్ అనేది చేతులు మారాయి. అయితే షేర్ ప్రైస్ అనేది 3% దాకా పెరగడం అనేది జరిగింది. ఇక మనం చెప్పుకుంటున్నాం ప్రస్తుతం ఏంటంటే చైనా ఆంక్షలు అనేది టైట్ చేసిందని చెప్పేసి ఇది రేర్ మెర్త్ మ్యాగ్నెట్స్ గురించి. సో ఇండియా ఈవీ పుష్ ఏదైతే ఉందో అది అగ్రెసివ్గా ఇబ్బంది పడే అవకాశం ఉంది దీనివల్ల అని చెప్పేసి చెప్పుకోవచ్చు. జెఫ్రీస్ అనే సంస్థ సిమెంట్ సెక్టార్ మీద ప్రస్తుతం పాజిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే సౌత్ ఇండియాలో ప్రైస్ రికవరీ అనేది కనిపించింది, లోవర్ కాంపిటీషను, అట్ ద సేమ్ టైం ఏంటంటే డిమాండ్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇక సెక్టార్ ఎబిటా అనేది 11% దాకా గ్రో అనేది కనబరిచిందనమాట. అది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఏంటంటే వీళ్ళు కొన్ని స్టాక్స్ అనేది పిక్ చేశారు. దాంట్లో అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్, జేకే సిమెంట్ అనేది టాప్ పిక్స్గా వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక కాలు పుట్టు ప్రీమియమ్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు జీరో లైన్ కింద రెండు కూడా ట్రేడ్ అయినాయి. అంటే మార్కెట్లో ఎవరైతే కాలు సెల్ పుట్ చేశారో ఒక స్ట్రాడల్ ప్లే అనేది చేశారో డెఫినెట్గా వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ప్యూర్గా ఈరోజు ఆప్షన్స్ ప్రీమియం అనేది డికే అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది మనం చూద్దాం. అయితే నిఫ్టీ ఈరోజు 0.3% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ప్రస్తుతానికి పుట్ కాల్ రేషియో అనేది 0.6 చూపిస్తుంది. 1 గంట తక్కువగా ఉంది కాబట్టి మనం ఏంటంటే దీన్ని బేరిష్గా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.78 అనేది చూపిస్తూ ఉంది. అగైన్ 1 గంట తక్కువగా ఉంది కాబట్టి మనం ఏంటంటే స్టిల్ బేరిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక సెన్సెక్స్లో వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.56 అనేది చూపిస్తుంది. అగైన్ దీంట్లో కూడా కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది. ఇక ఇండియన్ విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఈరోజు చూడండి ఆప్షన్ ప్రీమియమ్స్ ఎందుకు తగ్గిపోయాయంటే ఏకంగా 4.89% ఇండియా విక్స్ అనేది తగ్గిపోయింది. సో ఇంత తగ్గిపోయిందంటే డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది పడిపోతాయి. ఇక యూఎస్ మార్కెట్స్ ముఖ్యంగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం తీసుకున్నట్టు స్లోగా బుల్లిష్ సెంటిమెంట్లో ఈ యొక్క డెవలప్మెంట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా డౌన్ సైడ్ వెళ్ళి అక్కడ స్టేబుల్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే ఓ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర స్టిల్ ఏంటంటే మార్కెట్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. ఈ రోజు అయితే కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. అయితే 1 hour టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి మనకి 24,668, 24,700 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయిందంటే మనకి కొద్దిగా రికవరీ ర్యాలీ కూడా రావచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది చూడండి. సో ఈ ట్రెండ్ లైన్ అనేది అప్ సైడ్ ఏదైతే ఉందో ఇది బ్రేక్అవుట్ అయిందనుకోండి మనకు సిగ్నిఫికెంట్గా అప్ సైడ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి మార్కెట్ అనేది రఫ్గా ఏంటంటే 24,700 దగ్గర నుంచి మార్కెట్ అనేది స్ట్రగుల్ అయిందనుకోండి, అగైన్ 24,590, దాని తర్వాత 24,463, దాని తర్వాత 24,378 దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి అగైన్ డోజీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి 55,500 పైన స్టేబుల్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనకి శుక్రవారం ఎటు కూడా ఈ యొక్క ఆర్బీఐ వడ్డీ రేట్ డెసిషన్ ఉంది. ఒకవేళ పాజిటివ్గా మూవ్ అయితే కూడా అప్ సైడ్ 56,000 లెవెల్ అనేది మనకి ఇమీడియట్గా అప్ సైడ్ టార్గెట్ ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 55,176 దాకా కూడా వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. యాజ్ కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే సెన్సెక్స్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి మనకి అప్ సైడ్ రెసిస్టెన్స్ దాకా వెళ్ళలేదు. సో ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది జరిగిందంటే 81,697 దాకా 91 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది పైకి వెళ్ళిందంటే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే నెక్స్ట్ 80,500 దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి గోల్డ్ అయితే ఒక సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి ప్రాబ్లీ ఈ లెవెల్ దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. అప్ సైడ్ వెళ్ళాలంటే కూడా ఇక్కడ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. ఆ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరగాలి. ఇక క్రూడ్ ఆయిల్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ కొద్దిగా బుల్లిష్గానే కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేయలేదు. అండ్ ప్రస్తుతం న్యాచురల్ గ్యాస్ కూడా కొద్దిగా బుల్లిష్గానే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఒక మనకి రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ దాకా పైకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా జరిగితే కూడా మళ్ళీ డ్రాప్ అవడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక బిట్కాయిన్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి బిట్కాయిన్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి నెక్స్ట్ 1,04,721, దాని తర్వాత 1,03,996 దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. ఇక పైకి వెళ్ళాలంటే కూడా మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 1,06,500 దగ్గర అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి కొన్ని కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే పెద్ద పెద్ద లిస్ట్ అయిన కంపెనీలు కూడా ఆ క్యాష్ అనేది రిజర్వ్గా పెట్టుకున్నారు. వాళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయట్లేదు. దాని అర్థం ఏంటంటే మార్కెట్లో డిమాండ్ తగ్గుతుందని చెప్పేసి మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ టర్మ్లో కొద్దిగా ఫ్రైడే దాకా మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఫ్రైడేలోపు మనకు పూర్తిగా ఏంటంటే కన్సోలిడేషన్ జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది.
ఎనీహౌ ఇప్పటిదాకా అయితే మనకి వీక్ సంకేతాలు అనేది రాలేదు, బట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి అది కానీ బ్రేక్ డౌన్ జరిగితేనే మనం ఏంటంటే షార్ట్ సైడ్ అని ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.